వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఈరోజు మీకోసం 2 BHK, అది కూడా కార్నర్లో ఉన్న ప్రాపర్టీ. హౌస్కు 2 సైడ్స్ కూడా 30 ఫీట్ రోడ్స్ ఉంటున్నాయి. 30 ఫీట్ల రోడ్స్, చాలా విశాలమైన రోడ్స్ ఉండడం జరుగుతుంది. అలాగే గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఉన్న ప్రాపర్టీ, క్లియర్ టైటిల్తో ఉంటుంది. 2 BHK ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్, ప్రైజు, లొకేషన్ అన్నీ కూడా నేను వీడియోలోనే చెప్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోవచ్చండి, ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ చాలా బాగుంది. ఒకే దగ్గర మనకు ఈ 3 ప్రాపర్టీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనం కార్నర్లో ఉన్న ప్రాపర్టీ చూస్తున్నాం. ఒకసారి చూసుకోవచ్చండి, 3 హౌసెస్ మంచి ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్స్తో ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి కార్నర్లో ఉన్న ప్రాపర్టీ. ఎంట్రీ దగ్గరే చూసుకోవచ్చండి, మనకు ర్యాంప్ కూడా మంచి క్వాలిటీ ఉన్న గ్రానైట్ వాడడం జరిగింది. హౌస్కి వచ్చేసి సెట్ బ్యాక్స్, స్టెప్స్, పార్కింగ్ అంతా కూడా గ్రానైట్ ఇస్తున్నారు. అలాగే ఇంటి ముందు గార్డెనింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇంటి ముందు గార్డెనింగ్, అలాగే గేట్ ర్యాంప్ కూడా అంతా గ్రానైట్ ఇవ్వడం జరిగింది. హౌస్కి వచ్చేసి ఇన్బుల్ట్ బోరు మరియు సంపు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చూసుకోవచ్చండి, ఇదంతా కూడా మనకు పార్కింగ్ స్పేసు. హౌస్కి వచ్చేసి బోర్ ఉంటుందండి. మనకు ఆ గ్రౌండ్ వాటర్ వచ్చేసి ఈ ఏరియాలో 60 ఫీట్స్ నుంచే వాటర్ రావడం స్టార్ట్ అవుతున్నాయి. చాలా మంచి క్లియర్ వాటర్ ఉంటున్నాయి. హౌస్కి వచ్చేసి నార్త్ అలాగే ఈస్ట్ 2 సైడ్స్ కూడా డోర్ ఇవ్వడం జరుగుతుందండి. మనకు కన్వీనియంట్ బట్టి డోర్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ సైడ్ ఉన్న డోర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. పార్కింగ్లో చూసుకుంటే PVC షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా స్టెప్స్ ఏరియా, అలాగే స్టెప్స్ కింద కూడా మనకు వాష్ ఏరియా ఇస్తున్నారండి. ఇదంతా ఈస్ట్ సైడ్ చూస్తున్నాం. అలాగే ఇటు వచ్చేసి నార్త్ సైడ్ మెయిన్ డోర్ అండి. హౌస్కి వచ్చేసి ఈశాన్యం పెరిగి ఉంటుంది. ఈ ప్రాపర్టీకి అనేది ఈశాన్యం పెరగడం వాస్తు ప్రకారం చాలా మంచిది. మెయిన్ డోర్ చూసుకుంటే డబల్ డోర్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఇండియన్ టేక్ వుడ్తో ఉన్న డబల్ డోర్ ఇస్తున్నారు. మంచి కార్వింగ్ డిజైన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంటి లోపల ఉన్న డోర్ ఫ్రేమ్స్ కూడా ఇండియన్ టేక్ వుడ్డే. అలాగే ఎంట్రీ అవ్వగానే ఈ విధంగా హాల్ స్పేస్ ఉంటుందండి. హాల్ వచ్చేసి చాలా స్పేసెస్గా ఉంటుంది. అలాగే వెంటిలేషన్ పర్పస్లో UPVC స్లైడింగ్ విండోస్, దాని చుట్టూ 4 సైడ్స్ కూడా మనకు గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడాను టీవీ యూనిట్ స్పేసు. అలాగే ఇంటి లోపల జిప్సమ్ షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్లోరింగ్ విషయానికి వస్తే 2x4 సైజ్లో ఉన్న వెట్రిఫైడ్ టైల్స్ వాడడం జరుగుతుంది. ఇదంతా కూడాను డైనింగ్ స్పేస్ అండి. డైనింగ్ స్పేసు, అలాగే ఇటుగా చూసుకుంటే ఓపెన్ కిచెన్, పూజా గది ఉంటుంది. ముందుగా పూజా గది వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. ఇందులో కూడా మనకు పెద్ద సైజులో ఉన్న టైల్స్, అలాగే ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదంతా కూడాను ఓపెన్ కిచెన్ చూసుకోవచ్చండి. ప్లాట్ఫామ్ చాలా స్పేసియస్గా పెద్ద సైజులో ఉంటుంది. అలాగే దీనికి వాడిన గ్రానైట్ వచ్చేసి గెలాక్సీ గ్రానైట్ అంటారండి. ఆల్మోస్ట్ ఇది వచ్చేసి మార్కెట్లో స్టార్టింగ్ రేంజ్ ఫర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 180 రూపీస్ అబవ్ ఉంటుందండి. చాలా క్వాలిటీగా ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ కిచెన్లో నుంచి అవుట్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దానిలో నుంచి మనం సెట్ బ్యాక్, అలాగే స్టెప్స్ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక డైనింగ్లో నుంచి ఇటుగా వస్తే మనకు 2 బెడ్రూమ్స్ ఉండడం జరుగుతుంది. 2 బెడ్రూమ్స్లోనూ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటున్నాయండి ఈ ప్రాపర్టీకి వచ్చేసి. ముందుగా మనం చూస్తుంది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో చూసుకుంటే వెంటిలేషన్ కోసం 2 విండోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగా వచ్చాయి. సెల్ఫ్స్ కూడా చాలా ఇచ్చారండి ఇందులో స్టోరేజ్ కోసం. అలాగే చూసుకోవచ్చండి, చాలా మంచి స్పేస్లో ఉన్న ప్రాపర్టీ. ఇది వచ్చేసి టోటల్గా 143 స్క్వేర్ యార్డ్లో ఉన్న నార్త్ వెస్ట్ కార్నర్లో ఉన్న ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసి కార్నర్ ఫేసింగ్, నార్త్ వెస్ట్ కార్నర్. హౌస్ యొక్క ఫేసింగ్ చూసుకుంటే నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. 143 స్క్వేర్ యార్డ్లో కట్టడం జరిగింది. టోటల్గా 1150 స్లాబ్ ఏరియా దాకా వస్తుందండి అప్రాక్సిమేట్లీ. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే 89 lakhs చెప్తున్నారండి. 89 లక్షల్లో మనకు కార్నర్ బిట్టు, అది కూడా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఉంటుంది. లొకేషన్ చూసుకుంటే దమ్మాయిగూడ అండి. దమ్మాయిగూడ అనేది మనకు ECIL బస్ స్టాండ్కు జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. దమ్మాయిగూడ వచ్చేసి మున్సిపాలిటీలో ఉన్న ప్రాపర్టీ. 30 ఫీట్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, స్ట్రీట్ లైట్స్, 30-40 ఫీట్ రోడ్స్ ఉండడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాం, కాల్ చేయండి. ప్రాపర్టీ